శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి. పలికెడిది భాగవతమట, పలికించు విపుడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాథ పలుకగనేలా. కళ్యాణత్తగమైన విష్ణు కథల ఆకర్ణింపుతూ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవును. అవి వినంగా కొత్తలవుతుండు సాకల్యం ఏర్పడబూసురత్తమా ఎరుంగంబల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగా నాకు మదిలో కౌతూహలం బయ్యడి. ఆనందాన్ని కలిగింపజేసే రుక్మిణి కళ్యాణం ఎవడు వినడయ్యా? ఆనందం కోరుకున్నవాడు ప్రతివాడు వింటాడు. వినంగా కొత్తలవుతుండు. భాగవతం యొక్క స్పెషాలిటీ, ప్రత్యేకత ఏమిటంటే నువ్వు ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా ఇంకా కొత్త అర్థం వస్తుంది. నీకు నూతన అర్థం భావం కలుగుతుంది. నేను కూడా కత్తిని ఎలా పదన పెట్టినా బట్టి ఇంకెలా పదన అవుతుందో భాగవతం చదివినప్పుడల్లా కొత్త అర్థం దొరుకుతుంది నీకు. ఎవర్ గ్రీన్. అదే భాగవతం యొక్క ప్రత్యేకత. ఏ పుస్తకం నువ్వు కథ చదివినా, హిస్టారికల్ కానివ్వండి, సైంటిఫిక్ కానీ, థ్రిల్లింగ్ కానీ, డిటెక్టివ్ కానీ, ఈ పుస్తకాన్ని నువ్వు ఏది చదివినా కానీ ఓసారి చదివినంటే మూలకు వారేస్తావు కదా, మళ్ళీ ఉంటావు. ఇంకేదైనా బోరు పెడతారు, అందులో అర్థం కూడా తెలియకపోతే మళ్ళీ ఒకసారి చదువుతామంటే దాన్ని ఏమి ఉంటుంది. నేను 10 రూపాయలు ఇస్తాను చదువుతుంది కాదు. అదే రుక్మిణీ కళ్యాణం మాత్రం ఎన్నిసార్లు విన్నా కొత్త అర్థం కలుగుతుంది కనుక సాకల్యం ఏర్పడ వివరంగా నాకు చెప్పబోయా, నేను వింటానన్నాడు. అక్కడ పరీక్షిత్ మహారాజు వింటానన్నాడు, ఇక్కడ మీరు వింటా అంటున్నారు కనుక విను. విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక రాజు గలడు, దొడ్డరాజు గలడు. అతనికి పుత్రుడు అగ్రజుండనగుడు రుక్మిణా వరకు అందరకు కడగొట్టు చెల్లెలై మనుజవరిణ్య పుట్టే ఒక మానిని రుక్మిణినా ప్రసిద్ధయ్యి. విదర్భదేశంలో కూడా కొన్ని నగరాన్ని పరిపాలిస్తున్నాడు భీష్ముడనే గొప్ప రాజు. ఆ రాజుకు 5 కొడుకులయ్యా. పెద్ద కొడుకు రుక్మి. 5 కొడుకుల కనుక రుక్మిణీదేవి జన్మించిందయ్యా. మనం కూడా 5 అన్నల వెనకనే పుట్టాం. మనం మనస్సుతో జీవుడు ఏవి 5 అన్నలు? శబ్దము, స్పర్శము, రూపం, రసం, గంధం. అవి మనకు కనబడతలేవు కదా. నీ చర్మం, నీ కళ్ళు, నీ చెవులు, నీ ముక్కు, నీ నాలిక బిడ్డ 5. అవి చెప్పినట్టే నువ్వు వింటున్నావు. మనస్సు పంచేంద్రియాలు చెప్పినట్టే వింటుంటాడు ఈ జీవుడు. అదే రుక్మిణి 5 వెనకనే పుడుతుంది భక్తి మార్గంలో. అలా దినదిన ప్రవర్తమానం ఎదుగుతుందట రుక్మిణీదేవి. చిన్నప్పటి నుంచే గత జన్మల్లో ఉన్నటువంటి ఒక్క సంస్కారాలే ఉంటాయి ఈ జీవుడికి. ఒక్కొక్క పిల్లలు బాగా అల్లరి చేస్తూ తిక్క చేస్తుంటారు, గమనించండి. సర్టన్ టైం వచ్చిన తర్వాత వాళ్ళంత ఓపికస్తులు ఎవరు గారు మళ్ళీ, కానీ మొదలైతే ఇలా ఉంటారు. కానీ మొదలు పుట్టినప్పటి నుంచే చిన్న చిన్నగా మంచి పెద్దవాళ్ళతో సహవాసం చేసుకుంటూ మంచి మాటలు మాట్లాడుకుంటూ ఉదాత్తమైన గంభీరంగా జీవన విధానం సాగిస్తుంటారు కొంతమంది. కారణం ఏమిటంటే గత జన్మల్లో సంస్కారం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఈ జన్మలో శరీరం చిన్నది కానీ ఆత్మ పెద్దదే. నహన్నితే అన్ని మనీ శరీరే. రుక్మిణి కూడా చిన్నప్పటి నుంచి అనేక వాటిలో కూడా తన యొక్క చాకచక్యాన్ని ప్రదర్శిస్తున్నది. బొమ్మల పెళ్లి చేస్తున్నది, గుజ్జన గుళ్ళ ఆడుతున్నది, తోట పనులు చేయిస్తున్నది, మరి ఆటలు ఆడుతున్నది, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్నిట్లలో ఉందామే. చిలకలకు కోకిలకు చదువులు చెబుతోంది, నిమిళ్లకు నాట్యం నేర్పుతోంది, హంసలకు నడకలు నేర్పుతోంది. ఆ పరీక్షణ మహారాజా అంత గొప్పది ఆ మహానుభావుడి యొక్క భీష్ముడి బిడ్డ. 5 అన్నల వెనుక పుట్టింది అల్లార ముద్దుగా. ఇక్కడ రుక్మిణీదేవి ఎలా పెరుగుతుందో అక్కడ మధురా నగరంలో కూడా దేవకీ వసుదేవుడు కొడుకును కన్నారు. ఆయన పేరు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు కూడా అలా పెరుగుతున్నాడు వాసుదేవుడు. మరి ఇంటికి వస్తారు కదా, కొన్ని నగరానికి వచ్చిన వాళ్ళంతా భీష్ముడితో మాట్లాడేటప్పుడు ఆ రుక్మిణి పిల్ల అటు ఇటు తిరుగుతుంది కదా, ఆ అమ్మాయిని చూసి నారదాది మాటలు అంటారనమాట.
ఆహా భీష్మక మెరుపు తీగ లాంటి మీ రుక్మిణీదేవి అందంగా ఉంది కదా, ఇటువంటి అమ్మాయికి దేవకీ వసుదేవుడు పిల్లవాడున్నాడు కృష్ణుడు అని. నీలమేఘ శ్యామ సుందరుడు, చక్కటి గుణవంతుడు, సద్గుణగరిష్ఠుడు, విశాల హృదయుడు, అందంగా ఉంటాడు, హ్యాండ్సమ్ ఉంటాడు, అన్నిట్లలో 39 సద్గుణాలను ఏం చెప్పగానే వినేది రుక్మిణి. ఇంటికి వచ్చిన వాళ్ళ మీద ఎంత మర్యాద గమనించండి, ఎంత గౌరవం. ఇప్పుడు అటగేస్తారు బాపరాయణం అనట్లేదు, గమనించండి అక్కడ. అంటే ప్రేమకు ఏది అధికారం? పెద్దలగిన విశ్వాసం అధికారం. చిన్నప్పటి నుంచి నీ మలమూత్రాలు ఎత్తి నీకు సేవలు చేసి విద్యాబుద్ధులు చెప్పి జ్ఞానాన్ని ప్రసాదించి ధనం ఖర్చు పెట్టి గుణాన్ని వినియోగించి అనేక ఊడిగాలు చేసినటువంటి ఒక నీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నీకు నష్టం చేయరు అనేటువంటి కాన్ఫిడెన్స్ యువతరానికి అత్యంత ఆవశ్యకం అనేది భాగవతం బలబుద్ధి చెప్తుంది, గమనించండి. రాజా రామచంద్ర భగవానికి జయ. ఎక్కడి నుంచో ఆకాశం నుంచి నువ్వు ఊడిపడలేదే, ఎక్కడి నుంచి వచ్చావు? నీ ఉనికికి, ఈనాడు నీ యొక్క టాలెంట్కి, నీ తెలివికి కారణభూతులు ఎవరు? ఆధారం ఎవరు? జన్మ ఇచ్చినటువంటి ఒక తల్లిదండ్రులు. వాళ్ళ మీద నమ్మకం, వాళ్ళతో కలిసి తిరిగే వాళ్ళ మీద నమ్మకం ఉండేటువంటి వాడికే ప్రేమ వివాహం చేసుకునే అధికారం దొరుకుతుంది అని ఇక్కడ మనకు తెలుస్తుంది. అవి అప్పుడే లవ్ చేసింది రుక్మిణీదేవి. అయితే అట్లాగా అంత గుణవంతుడా, అంత అందంగా ఉంటాడా? అయితే నాకు నమ్మకమే వీళ్ళ మీద, నేను తప్పకుండా నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటే ఆయనే చేసుకోవాలి, లేకపోతే ఇట్లా చచ్చిపోతా. అంత త్యాగం కావాలి. వీడు కాబట్టి ఇంకోని ప్రేమిస్తాం, వాడు కూడా ఒక్కొక్కరు ఇంకోని ప్రేమిస్తాం, అది ప్రేమేనా అవుతుంది? అది కల్తీ ప్రేమ, నికాలసైన ప్రేమ కాదు. ఆ రుక్మిణీదేవేనా చేసుకోండి అంటే భక్తి కూడా అలాగే కావాలి. సత్సాంగత్యంలో కూడా నీ తల్లిదండ్రులు భక్తులు ఏదుంటే నీ తల్లిదండ్రులకు కూడా భక్తి సమాజం వస్తుంది, సత్సంగం కలుగుతుంది. ఆ సత్సంగంలో పిల్లవాన పంచని భక్తి కలగాలి. దైవంగా ఆరాధన చేస్తున్నారు అందరూ కూడా, కనుక నేను కూడా దైవంగా ఆరాధన చేస్తాను, కృష్ణ పరమాత్మ మీద భక్తి అనే భావన ప్రేమ నీకు కలగాలి. ఇది శ్రేయస్సు, ఇది ప్రేయస్సు, రెండు కోణాల నుంచి తీసుకుపోయింది భాగవతం. వ్యాస భగవానుడు పోతం చాలా గొప్పవాడు. ఇంకా తెలుగు ప్రజలారా భాగవతాన్ని చదువుకొని బాగుపడండి, జీవితాలను ధన్యం చేసుకోండి, ఆనందంగా బతకండి, జీవించండి, సంస్కారవంతంగా బతకండి, గంభీరంగా బతకండి, ఉదాత్తంగా బతకండి. ఎక్కడికి పోయినా కానీ మన భారతీయ సంస్కారాన్ని ప్రస్ఫుటంగా చాటి చెప్పండి అనేటువంటి విధంలో భాగవతం ఉంది. భాగవతం అంతే, రామాయణం అంతే, భారతం అంతే. బట్టికేదో టైంపాస్కు వినేటువంటి గ్రంథం కాదు ఇది, చదివేటువంటి గ్రంథం కాదు. మరి దేనికయ్యా? టైం పీస్. టైం పీస్ కావాలంటే పాస్ ఎలాగ అవుతున్నది? గడియారం ముళ్ళు ఆగుతున్నదా? కాలం అవుతుంది నీకోసం. కానీ జరిగే టైం, పాస్ అయ్యే టైం కాస్త నీకు పీస్ కావాలి నాయన. పీస్ అంటే ప్రశాంతత. ప్రశాంతత కావాలంటే ఎక్కడ ప్రశాంతత అక్కడికి పోవాలి. ఎక్కడ ఉంది? ఆయన దగ్గర ఉంది. 14 కోణాలకు అధ్యక్షుడు అయినా కానీ ఆయనకి ఏం టెన్షన్ లేదు, బీజీ లేదు, నేను చేస్తున్నానే అహంకారం లేదు భగవంతుడికి. కనుక ఆయన దగ్గరికి పో, ప్రశాంతంగా ఉంది. ఆయనతో సావాసం చేయి, ఆయనతో స్నేహితం చేయి, ఆయనతో ఏడు, ఆయనే తిట్టు కావాలంటే ఒకసారి తిరిగి నవ్వుతాడు ఆయన. భగవంతుడు అంత గొప్పవాడు. అలా ప్రేమించింది. చిన్నప్పుడు ఇద్దరికి ప్రేమలు కలిసినాయి. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి పోకుండా ఉంటారు ద్వారకా నగరానికి. అక్కడి పోయి దేవకి వదిలేడు చెప్పగానే కృష్ణ పరమాత్మ విన్నాడు. అవునా, అంత అందంగా ఉండదు అమ్మాయి? ఆలలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగన్ బాలా రచనం తనకిల్లాలుగా చేకొందుననుచు అరియుందలచే ఆ లలన శీలము లక్షణము గుణము చింతించి. గమనించండి, క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అబౌట్ లవ్ మ్యారేజ్. గుణం ఉంటే ధనం వస్తుంది, కానీ ధనం ఉంటే గుణం కావాలంటే అక్కడ నీకు రెస్పాన్స్ లేదు. మంచి గుణం కావాలి, అదే కరువైంది ఇప్పుడు. మంచి ధనం 6 లక్షలు పెడతాను వస్తున్నారు, కానీ 1 లక్ష పెడితే నేను చేసుకుంటా అమ్మాయిని. కానీ అమ్మాయి కొంచెం నలుపుంటుంది అమ్మ. మరి నలుపుంటే ఏంటి? సంసారం చక్కదనంగా ఉన్నా 7 పెడతాను అడుగుపో. మరి 7 లక్షలు అయితే ఓకేనండి. అంటే గుణం వద్దయా మాకు, ధనం కావాలి అంటుంది దౌర్భాగ్య పరిస్థితి. ధనం 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 ధనం. ధర్మం లేదు కానీ ధనం కావాలి. రాజా రామచంద్ర భగవానికి జయ. అయ్యా అప్పుడు ఆ విధంగా కృష్ణ పరమాత్మ అనుకున్నాడట. ఆహా, దాని గుణం ఎంత చక్కటిది, అయితే ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను ఎప్పటికైనా కానీ అని ఇక్కడ ఆయన అనుకున్నాడు. ఇద్దరు అనుకుంటేనే లవ్ మ్యారేజ్ అవుతుంది, ఒక్కరు అనుకుంటే కాదు. మరి నేను ఎంతో ప్రేమించాను అని చేసుకోలేదా అమ్మాయి? నేను బతికెందుకే అని విషయం తాగి చచ్చుడు కానీ, అగ్గిలో గాజును పోసుకొని చచ్చుడు కానీ, ఉరిపెట్టుకొని చచ్చుడు కానీ కనబడదు మనకు ఎక్కడ భాగవతంలో. అది అజ్ఞానం.
అవివేకం. బంధువులంతా కూడా కృష్ణునికి ఇస్తామనుకున్నారు. భీష్ముడు కూడా ఆనందపడ్డాడు. ఆహా, కృష్ణుడు లాంటి కొడుకు ఎక్కడ దొరుకుతాడు, అందంగా ఉన్నాడు, దేవుడు మంచిది. కానీ పరీక్ష మహారాజా ఆ యొక్క రుక్మిగాడు మాత్రం శిశుపాలుడైన తన మిత్రునికే ఇస్తామని అనుకుంటున్నాడయ్యా. అందరూ నాడు నేడు ఎప్పుడైనా అందరు క్రాస్ తిరుగుతాను చెల్లెళ్ళకు. కృష్ణుడికి ఇచ్చిన కూర్చొని అంటే నేను నా మిత్రుడు ఉన్నాడు శిశుపాలుడు, వాడికి పెళ్లి చేస్తా. కృష్ణుడి దగ్గర ఏమన్నది వీరత్వమా, శూరత్వమా, అహంకారమా? ఇవన్నీ నా దగ్గర వద్దు, నల్లటైనకి నేను ఇయ్యా. అన్న తలంపుతా నెరిగి భక్తి మార్గంలో ప్రయాణం చేసే ముందర కూడా శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం ఇవో ఈ జ్ఞానేంద్రియాలు నేను తప్పదమని పట్టిస్తుంటాయి. పరమాత్మ నీకేం పోతావు? దేవసకాలు పొందగమనా? ఉపాసన కూడా ఎగర కట్టగలుగుతారు. పొద్దునే ఉపాసన బాగా అంటావు, అనారోగ్యం అయిపోతావు. విరగ తినిపో. విరగ తిన్నాక ఏం వింటావు? ఇక నువ్వు అదే జరుగుతుంది ఇక్కడ. అజ్ఞానానికి ఇచ్చి పెళ్లి చేస్తా. లేదు లేదు, నేను జ్ఞానంతో పెళ్లి చేసుకుంటా. రుక్మిణి బిడ్డలు, మగలను, భ్రాతలు, బావలు వలదని అడ్డముదనంగా బ్రాహ్మణ వారు అన్నం పడుకొని పోతుంటే మెయిన్ గేట్ దగ్గర వాళ్ళు చేతులు అడ్డం పెట్టారు. గమనించండి. విన్న కథను పునరావృతం చేసుకుంటేనే మనకు అన్వయం ఉంటే ఆనందం కలుగుతుంది. భాగవత కథ విన్నది విన్నట్టు మర్చిపోతే ఏముంటుంది? ఇక కుండ బోర్లు వేసినట్టే వాన మాకూడదు. విరుగా కుండ బోర్లు వేయకండి, ఓపెన్ చేసి పెట్టండి హృదయాన్ని. వీళ్ళందరూ మనకు క్రాస్ చేస్తారనమాట. ఇవి అన్నాలంటే వీళ్ళే. ఈ జ్ఞానేంద్రియాలే భక్తి మార్గంలో మనకు విరోధం కలిగిస్తాయి. లవ్ మ్యారేజ్కైనా అన్నగానే గవర్నర్ చేసుకుంటాం, నేను చూసుకొని చేసుకోవాలి. తెలుసా? ఆమె తెలివి ఉన్నది కదా. అంటే లవ్ మ్యారేజ్ కూడా జ్ఞానం కావాలి, త్యాగం కావాలి, పవిత్రత కావాలి. డేర్ డేర్ అంటారు కదా, ఆ డేర్ కావాలి. అన్న తల్లంపుతా నెరిగి అన్నవ నీరజగంధి లోనా పన్నత నుండి బాధపడింది. కానీ ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడు దీంతో ఎదురుగా మాట్లాడటం కాదు. ఆప్తుడకు బ్రాహ్మణు నొక్కరింజీరి, ఆప్తుడైన బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళింది. అంటే లవ్ మ్యారేజ్ కూడా విట్నెస్ కావాలి, భక్తి కూడా గురువు గారు కావాలి. మధ్యలో బ్రిడ్జ్, రాకపోకలు, మాటలు, ముచ్చట్లు, పెట్టుబడులు ఇవన్నీ కావాలి కదా. మాట్లాడేందుకు మాట కావాలి. పెళ్లిలో పేరయ్య అంటాం మనం లౌకికంలో. మోక్ష సమరా చేర్చడానికి నీకు బ్రిడ్జ్ కావాలి. అదే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఆప్తుడైన బ్రాహ్మణునొక్కరింజీరి. ఎవరు పడితే వాళ్ళే గురువు చేసుకుని అయ్యా నాకు ఉపదేశం చేయంటే వాడు 2 బాలు 2 బాలు చేస్తారు, ఉపదేశం చేస్తారు, వెళ్ళిపోతారు. వానికి నీకు అడ్రస్ ఉంటే పత్తం ఉన్నది, ఇంకా కనెక్షన్. అట్లా కాదు. నీకు ఆప్తుడైనా కాదా, నీకు నచ్చాలి, కాన్ఫిడెన్స్ కలగాలి, భక్తి కలగాలి, గురువుగా చేసుకోవాలనే ఆపేక్ష నీకు ఉండాలి. ఆయన సంగతంతో తెలుసుకోవాలి కూలంకషంగా. గట్టిగా ఉపదేశం తీసుకుంటే ఏముంది, ఇద్దరు వెళుతున్నారు. కానీ నిర్మల హృదయంతో ప్రసన్న మనస్కుడై నిర్వికారుడైనటువంటి ఒక గురువుగారే, ప్రేమమయుడైనటువంటి గురువుగారే మరి నిన్ను ఆ జగద్గురువు దగ్గరికి తీసుకుని వెళ్ళేటువంటి ఒక బ్రిడ్జ్ గా ఉంటాడు. అవో అలా దృశ్యం నిలుపుకునేది. ఆప్తుడకు బ్రాహ్మణునొక్కరింజీరి. జీరి అంటే ఏమిటి? చీర్పానిసడా అంటే పిలిచి అచ్చ తెలుగుది, ప్యూర్ తెలుగు భాష. జీరి అంటే పిలవడం. మహానుభావ బ్రాహ్మణోత్తమ, గర్వ సంచన్నుడు రుక్మిణేయుడు నన్ను చైతునకిచ్చేదనంచున్నా చక్రికి నిన్నయింపుమా. మా అన్న సంకల్పం ఇలా ఉంది కనుక నువ్వు వెళ్ళి ఎలా అన్న చేసి నాకు కృష్ణుడు భార్య భర్త అయ్యేటట్టుగా ప్రయత్నం చేయి మహానుభావ. పెళ్లిలో పెరయ్యి అనుకోండి, సద్గురువే అనుకోండి. 2 యాంగిల్లో, ఇటు లౌకికం, ఇటు పారలౌకికం, ఇటు పరమార్థం, ఇటు స్వార్థం. స్వార్థ పని చేసినా కానీ ధర్మ అభివృద్ధో భూతేషు కామోస్మి వత్తర్షభ. ధర్మానికి విరుద్ధం కాకుండా కోరికలు తెచ్చుకోవడం కూడా నేనేలా అన్నాడు కనుక ఆ భగవద్ ఆదేశంలో ప్రేమించి వివాహం చేసుకో. ప్రేమ వివాహం తప్పు కాదు, పవిత్రమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది, చాలా గొప్పమైనటువంటిది. ఆదర్శవంతమైన ప్రేమ వివాహం కావాలంటే రుక్మిణి కృష్ణులాగా ప్రేమించి పెళ్లి చేసుకోండి ఇద్దరు. భక్తి మార్గంలో కూడా రుక్మిణి విధాగా ఆ భగవంతుడు కూడా సాహిత్య ముక్తిని పొందరా జీవా. అమ్మా రుక్మిణి తప్పకుండా పోతానమ్మా. 1000 అబద్ధాలని పెళ్లి చేయాలంటారు, ఒక్క అబద్ధం ఆడకుండా నీ పెళ్లి చేస్తే. ఎందుకంటే బంగారు తీయవు, నువ్వు నీకే మెరుపు తీయవు, ఏం తక్కువపోయి నీ దగ్గర. పోతానమ్మా. అమ్మ తల్లి మరి ఏమన్నా సందేశం రాసిస్తావా?
రాసిస్తాను అప్పుడే రాసిపోతాను. ఇక పట్టుకున్నాడు. ఆయగారు బయలుదేరి ద్వారకా నగరం వెళ్ళాడు. కృష్ణపరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. సాగరం పలికి బ్రాహ్మణి కాళ్ళ ఎవరి దేశంలో ఉంటావు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇంత దూరమైన ద్వారకా నగరానికి చాలా ఆనందం కలుగుతుందయ్యా. నీలాంటి బ్రాహ్మణులు అంటే నాకు చాలా ఇష్టం. శాంతులకు గర్వమైన శాశ్వతం ఈ ప్రపంచంలో కూడా. శ్రీనాథుడు వచ్చి చెప్తాడు, బంధువులందరూ చెప్తారు. భార్య వచ్చి ఏడుస్తుంది పాపం. అష్ట కష్టాలు దరిద్ర బాధలు అనుభవించుకుంటూ భాగవతం రచించాడంటే ఇంత గొప్పవాడు మన పోతన గారు. శ్రీనాథుడు వచ్చి బావగా సర్వంగ సింగ ఉపానికి ఏమయ్యా బంగారు కూడ పెడతావు బావా. నేనయ్యా అష్ట కష్టాలు పడ్డా మానే, ఉపవాసం ఉన్నా మానే. ఎందుకు ఇక్కడ తెలుసునా, ఆయన లక్ష్యం వేరే ఉంది. ఇమ్మను యశ్వరాధములకిచ్చి పురంబులు వాగనంబులను సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కారు చే సమ్మెట మోడులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పి ఈ బమ్మెర పోతనాదొకడు భాగవతంబు జగద్హితంబుగా. నా తెలుగు ప్రజలందరికీ ఆనందపడాలి, అందరూ ఆనందంగా ఉండాలి. నా దేవుడు నేను ఎప్పుడైనా రాలిపోయేవాడిని. ఎంత గొప్పవాడు చూడండి ఆయన, ఆ మహానుభావుడు పోతన. ఆయన రాలిపోయినట్ట అమరుడు. పోతనా 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 అడనే ఎక్కడి పోను అర్థం ఒక్కటి. నేను ఓడరా నీ భవసావరా అని నేను పడవనరా. పోతం అంటే ఓడ, పడవ. అంత గొప్పవాడు కనుక మరి ఆ సందేశం ఏమిటో రాయవమ్మా. సందేశం రాసింది. అంటే శిష్యుని యొక్క లక్షణాలన్నీ తెలుసుకోవాలి గురువుగారు. శిష్యుడు ఏ మార్గంలో భగవంతుని ఆశ్రయించాలి, అటువంటి నా శిష్యుని కనుకరించవయ్యా పరమాత్మ అని గురువుగారు ప్రార్థన చేయాలి భగవంతుడు. అదే ఇక్కడ జరుగుతుంది. రాసిచ్చిన పట్టుకొని వెళ్ళాడు కృష్ణ పరమాత్మ దగ్గరికి. బ్రాహ్మణి దేవుడైనటువంటి బ్రాహ్మణ ప్రియుడైన పరమాత్మ కాళ్ళు గడిగి ఆనందపడుతున్నాడు. సంతోషంగా ఉండే బ్రాహ్మణుడు నాకు ప్రాణమయ్యా, వారికి నమస్కారం చేస్తానన్నాడు. బ్రహ్మ పదవి అంత గొప్పది. అగ్నిదేవుడు మాట్లాడలేదు. ఏం బ్రాహ్మణ సంశయం చేస్తున్నావు? నిజంగానేనయ్యా, నువ్వు వచ్చిన పని తప్పకుండా చేస్తాను, ఏం కావాలనో చెప్పు, చేతులు చేశాడు. అయితే చెప్తా అన్నాడు. భగవంతుని దగ్గర అభయం తీసుకున్నాడు. అగ్నిజ్యోతనుడు. ఆ బ్రాహ్మడు ఎవరయ్యా? అగ్నిజ్యోతనుడు. అగ్ని వలె ప్రకాశించే గురువు గారు కావాలి. నిద్రమపురాలు ఏమిటి చేశాడు? వానికి జ్ఞానం లేదు, నీకు జ్ఞానం చేస్తాడు. పెళ్లిళ్ళ పేరుకైనా టాలెంట్ ఉన్నవాడిని పంపాలి. వీడోటంటే వాడు అక్కడ నాట పెళ్ళంటే తీసుకుపోతుంది. మంచి జ్ఞానం కలిగినటువంటి వాడిని వీటిని చూసుకోవాలి. పంపింది రుక్కుని లవ్ లెటర్ ఇచ్చింది. పడతను వెళ్ళాడు, కాళ్ళు గడిగాడు కృష్ణుడు. అభయం తీసుకుని రాదు చెప్తున్నాడు అనమాట. కృష్ణ ఇతర ప్రదేశాధీశ్వరుడైన భీష్మకుండనే రాజుగలడు. ఆ రాజు కూతురు రుక్మిణి అని కన్యక ఆమనగలదు. ఆ ఇందువలన చెప్పడం చూడండి. ఆ ఇందువలన అంటే ఆ చంద్రముఖి, చంద్రులాగా అందంగా ఉంటుంది ఆమె, చాలా స్మార్ట్గా ఉంటుంది. మహారాజా నీకు కైంకర్యంబు చేయంగోరి వివాహ మంగళప్రదస్తంబైన ఒక్క సందేశంబు విన్నవించే అవతరించు మా కృష్ణ. లవ్ లెటర్ ఏమైనాడు అయ్యగారు, బ్రాహ్మణోత్తమ నీకు నాకు వేరే ఉన్నదా? నువ్వే తీసుకువచ్చి ఆ ప్రేమ సందేశం, ఆ లవ్ లెటర్ ఏందో నువ్వే చదవరాదా? వింటానన్నాడు. లేకపోతే మన నోట దుబ్బే ఇంకేమున్నది? ఆమె రాసి ఆయన చదువుకునే మనకేమున్నది సందేశం? అయ్యగారు చదివితే కదా ఆ సందేశం మనకు తెలిసేది. భగవంతుడు ఎంత కరుణామయుడు చూడండి. అయ్యగారు చదువుగా అన్నాడు. అయ్యగారు చదువుకోతే మనందరికీ ఏమి శూన్యమే. చదువుతాడు అయ్యగారు. కృష్ణ ఏ నీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు లేరిపో. గుణం మొదటిది గుణం. గుణం లేని ఏది లేదు. మాధవా ఏ నీ శుభాకారమిక్షింప కన్నుల కకిలాత్తలావంబు గలుగుచుండు. గుణం చక్కగా ఉంటే స్టాచ్యూ విగ్రహం కూడా అందంగానే ఉంటుంది. ఈ అందమైన శరీరం కానీ, కురూప శరీరం కానీ, రోగి శరీరం కానీ ఇవన్నీ కూడా మనం రెంటుకు తెచ్చుకునేవేనా జీవా అంటుంది భాగవతం. దేహభృతాంబరా అని సంబోధిస్తాడు భగవద్గీతలో. దేహదారులలో శ్రేష్ఠుడు అయిన ఓ అర్జున అంటే దేహం ధరించి కూడా వచ్చింది అంగిలాగా వేసుకుని వచ్చావు ఇక్కడికి. నీ గుణం మంచిగా ఉంటే శరీరం కూడా ఉండాలా, అందంగా మంచిగానే ఉంటుంది. రెండవది అందం. నీ అందమైన శరీరాన్ని చూస్తుంటే ఈ కన్నులకు అఖిలాంత లాభం కలుగుతుంది ఆ పరమాత్మ.
ఏ నీ చరణ సేవలే వృద్ధు చేసిన భువనున్నదత్తంబు పొందగలవు. తర్వాత సేవ, ఈ రెండు మంచిగా ఉన్నాయి కనుక నీ సేవ చేసి నేను తరించిపోతానయ్యా కృష్ణ. ఏ నీల సన్నామమే వృద్ధు భక్తి రోగడవిన బంధ సంతతులు వాయు. ఈ నాలుగు అట్టి నీ యందు నా చిత్తం అనవరతము నచ్చి ఉన్నది, నీ ఆననానలేదు. కరుణ చూడు ముఖం సారి కలవిదారి, కరుణ చూడు ముఖం సారి కలవిదారి. శ్రీయుతాకార మానిని చిత్త జోరా. కొంచెం రిక్వెస్ట్ చేస్తుంది. ఆ లెటర్ చూడండి ఎట్లా రాసిందో. ఐ లవ్ యూ అని రాసింది అప్పుడే మోడికే. నేను నేను ప్రేమించానని అంటున్నా అప్పుడే. నీ గుణం నచ్చింది, నీ అందమైన రూపం నచ్చింది, నీ నామం నచ్చింది, నీ సేవ నచ్చింది కనుక అట్టి నీ యందు నా చిత్తం అనవరతము నచ్చి ఉన్నది నీ ఆన. నీతోడుగా నేను అబద్ధం ఆడలేదు. నేను జరా కరుణ చూడు. వ్యాస భగవానుడు 7 శ్లోకాల్లో రుక్మిణి సందేశం పూర్తి చేస్తే మన పోతన గారు 9 పద్యాల్లో పూర్తి చేసినాడు. నవవిధ భక్తి 7 జ్ఞాన భూమికలు. అనేది జ్ఞాన మార్గం అయితే పోతన భక్తి మార్గంలో, అంటే భక్తిలో జ్ఞానం ఉంటుంది, జ్ఞానంలో భక్తి ఉండకపోదు. రెండో సందేశం, ఏ కృష్ణ ధన్యం లోకమనోభిరాముకుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణ సంశోభితు నిన్ను. ఏ కన్యలు కోరరు కోరదేమును రమాకాంతాల లావంబు. ఓ రాజన్యానేకపశమ్మ నా వలననే జన్మించనే మోగముల్. 39 సద్గుణాలు కలిగినటువంటి హే అందగాడా కృష్ణ, నిన్ను ఏ కన్యలు కోరవయ్యా. మొదటి దృష్టి నేను పడ్డా కనుక నా జన్మ ధన్యమైంది అంటుంది రుక్మిణి. ఇక్కడ ఏడ చూశాను నిన్ను ప్రేమిస్తుంది, కానీ నేను మొదలుగా నిన్ను వరించాను. రాజన్యానేకపు సింహ, రాజులనేటువంటి మదమత్తులైన ఏనుగులు లాంటి వాళ్ళకు సింహాని వయ్యానుకు. చాలా గొప్ప విరాజులు. ఒక అందం ఉంటే సరిపోదు, అన్నీ ఉండాలి. లవ్ చేసే ముందర లుక్ బిఫోర్ యూ లీప్. వివేకానంద అంటాడు, వేసే ముందర అడుగు చూసి వేరా నాయన. ప్రేమించే ముందర కాస్త కొంచెం ఆలోచించు. వాచి చేయి. స్త్రీని పురుషుడు, పురుషుని స్త్రీ. ఏదో ఇంటర్వ్యూ తీసుకుంటాం కదా, మాట్లాడుకుంటాను పోతున్నారు, కానీ అసలే మాట్లాడుకోరు వీళ్ళు. అదో వీళ్ళు మాట్లాడుకుంటాను. అలా ఉండతనం ఉండాలి, గుణం ఉండాలి, అందం ఉండాలి, పరస్పర అవగాహన కావాలి. ఈ లెటర్ చదువుతున్నా వింటున్నా కొద్ది ఆనందపడుతున్నాడు. కృష్ణ పరమాత్మ నవ్వుతున్నాడు అనమాట. అంటే యథార్థం ఉండాలి, అక్కడ సుత్తి కొట్టు ఉండకూడదు. వాడు సూర్యప్రకాశ్ రావయ్య పేరు. ఒక కాలం అంతర్బోధన ఇట్టి అనుకుంటూ వస్తుంటాడు, వెళ్ళకని పెట్టుకున్నాడు. సూర్యప్రకాశ్ రావు ఎట్లయితాడు? సూర్యవల్లి ప్రకాశిస్తున్నాడా? అంటే సార్థకత యథార్థానికి దగ్గర ఉంటుండాలన్నమాట. అలా రాసింది లవ్ లెటర్. ఏదో వర్డ్ స్మూత్గా ఉంటాయని రాయడం కాదు, అక్కడ యథార్థానికి సన్నిహితంగా ఉన్నాయి. గొప్పవాడే కృష్ణ పరమాత్మ. ఓ శ్రీయుతమూర్తి పురుష సింహమా, సింహము పారి సొమ్ము గోమాయువు గోరు చందమున మత్తుడు చైత్యుడు నీ పదంబు జజ్జాయి అయిన నన్ను వడిదానెత్తుకపోదునంచునున్నవాడు. ఆ అపవాదముండెరుగడు అద్భుతమైన భగవత్ ప్రతాపముల్ కృష్ణ. ఏ శ్రీయుతమూర్తి, ఒక అందమే కాదయ్యా, ఐశ్వర్యం కూడా నీ దగ్గర ఉంది అని సంబోధిస్తుంది. ఇక సంతోషపడా చదువుతుంది బిడ్డే. ఓ పురుష సింహమా, పొంగిపోతున్నాడు గోపాలకృష్ణయ్య. సింహానికి చెందవలసిన ఆహార పదార్థం నక్కదన్నకపోయినట్టుగా మరి శిశుపాడు నీ పాదాల దగ్గర ఉన్న నన్ను ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా మహానుభావ, వాడికేం తెలుసు అధమాధముడు నీ పరాక్రమం. భగవంతునితో భక్తి మార్గంలో కూడా మనం ఇలాగే చెప్పుకోవాలి. సేమ్ లవ్ మ్యారేజ్ ఇది భక్తి రెండొకటే. ప్రేమ దైవం అని ఎందుకంటుంది? అవంత పవిత్రత కావాలి, అంత త్యాగం కావాలి, అంత విచారం కావాలి, అంత ఎడ్యుకేషన్ కూడా కావాలి. రాజా రామచంద్ర భగవానికి జై. పొంగిపోతున్నాడు. అది విన్నా కొద్దీ బ్రాహ్మణుడు చదువుతున్నాడు. అర్హత ఉంటేనే చేసుకో, ఆనక బేటకు. సరా ఎంత కరాకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. నేను నీకు భార్యగా అర్హతలైతేనే పెళ్లి చేసుకో.
ఏమిటో అర్హత. వ్రతముల్ స్త్రీలకి ఇవి కావాలి. భారత స్త్రీకి వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులు గత జన్మంబుల ఈశ్వరుం హరిం జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని. ఇవి ఉన్నాయి ఎప్పుడెక్కడన్నా స్త్రీలకు. ఇంగ్లీష్ మీడియానికి పంపించినప్పటికీ 3-4 ఏళ్ళప్పటి నుంచి మమ్మీ డాడీ ఆంటీ అంకుల్తో మొదలైందంటే అన్ని యాంటీబయాటికే. సంస్కారం అక్కడ ఉంది. వ్రతాలు నాకుండా తను త్వరగా వస్తాను, నాకు ఇబ్బంది నేను చేయాలని వ్రతాలు ఎక్కడ చేస్తా. మమ్మీ నువ్వు లేకపోవడం పెట్టకు, మీ కాలం వేరు మా కాలం వేరు. నీ కాలం 2 సూర్యుడు వస్తున్నారా? మా కాలంలో ఒకటే సూర్యుడు వచ్చాడా? అమ్మ చలికాలం నీకు సరిపెట్టు లేదా? మాకే సరిపెట్టిందా? ఈ కాలం వేరట. వెనకటి మీరు మీ అంతా వైద్యాలు చేసుకున్నారు. పోనిత్వే దాని ఇష్టం సపోర్ట్. ఇంకా అంటే మన సంస్కారాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం, మన జ్ఞానాన్ని మనమే దూరం చేసుకుంటున్నాం. తద్వారా ఇటు కాకుండా అటు కాకుండా అయిపోతున్నాం. పరధర్మో భయావహ శ్రేయాన్ స్వధర్మో విగుణ. గోపాలకృష్ణ భగవానికి జయ. పైన చెప్పినవన్నీ స్త్రీకి ఉండాలన్నమాట. అవి ఉంటేనే సంస్కారవంతురాలన్న అమ్మాయి అవుతుంది. అది అలా నేను గత జన్మలు ఇక్కడ చేస్తేనే నువ్వు భర్తవుగా, లేకపోతే ఇట్లాగే చేస్తా. మరుజన్మలోనే చేసుకోవడం. నేను మళ్ళీ భక్తి కూడా ఇదే అవసరం. ఆధ్యాత్మిక జీవన విధానంలో బతికితేనే ఆ పరమాత్మ నిన్ను కరుణిస్తాడు. వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరముల చేదీశ ముఖ్యాదముల్ కృష్ణ వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులు గత జన్మంగుడనే చేసి తినేని. అది అట్లాంటి వాళ్ళకి అట్లాంటి భర్తలు దొరుకుతున్నారు. ఆనంద సాగరంలో ఆదర్శ దంపతులై ఆనంద జీవనాన్ని గడుపుతున్నారు ఇప్పటికి కూడా. అది ఏ విధమైన కానివ్వండి. యా అంటాడు భగవద్గీతలో, ఎవడైతే ఈ పని చేస్తాడో కాపాల. మినిస్టర్ ఎక్కినా లాగుతుంది, పిఎం ఎక్కినా లాగుతుంది ట్రైన్, దళితుడు ఎక్కినా లాగుతుంది, గుడ్డాడు ఎక్కినా లాగుతుంది. దాని పని లాగడం ట్రైన్ది, ప్రయాణం చేసేవాడు. భగవంతుడు కూడా అట్లాంటి వాడు. ఎవడు వస్తే వాడిని రాను ఆయన అంటాడు. 5వ సందేశం ఇస్తుంది. కృష్ణ అంకిలి చెప్పలేదు, నా అవస్థని వివరించలేదు కదా. ఇంతసేపు నిన్నే పొగిడాను, నీ సంగతే చెప్పాను, నిన్ను ఎందుకు ప్రేమించానో తెలిపాను. ఇక నా కథ విను. అంకిలి చెప్పలేదు కృష్ణ చతురంగ బలంబులతోడ నెల్లి ఓ పంకజనాభ నీవు శిశుపాల జరా సుతులంజయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమున భవదీయ శౌర్యమే ఉంకువ చేసి కృష్ణ పురుషోత్తమా చేకొని పొమ్ము వచ్చదను. నీ పురుషార్థం నిరూపణ చేయి. నీ ఇక్కడ అవస్థల్లో ఉన్న ఆడదాన్ని తెగింపు చేసి రావడానికి వీల్లేదు. లోకమంతా అసహించుకుంటుంది. నువ్వు రా, రాక్షసంతా ఎత్తుకపోవడానికి నువ్వు రా. నువ్వు వస్తే ఐఆమ్ రెడీ టు కమ్, నేను రావడానికి సిద్ధంగా ఉంటానంటుంది. లవ్ లెటర్ రాష్ట్రగా ఎట్లాంటి డౌట్ ఉండకూడదు ఎత్తివాడికి. కృష్ణునికి సందేహం లేకుండా చేసింది. హలో, ఎక్కడో అంతఃపురంలో నేను ఉంటాననుకుంటున్నావేమో, రాజకన్యను తీసుకురావాలి, లోపల ఉన్న రుక్కుని తీసుకురావాలంటే మరి కావలి వాళ్ళని చంపి తీసుకురావాలనుకుంటున్నావా? కమలనైనా నీకు ఉపాయం చెప్తున్నాను విను. ఏం తెలియండి, ఎప్పుడు లేదు. అంటే భక్తి లోపల ఇంత జ్ఞానం ఉంటుంది, పవిత్రమైన ప్రేమ లోపల ఇంత జ్ఞానం ఉంటుంది. సేమ్ ప్రియురాలి వలని వార్తలు ప్రియజనులకు వెళ్ళవద్దు, ప్రియమగు భంగిన్ ప్రియుడకు హరిచరితంబులు ప్రియ భక్తులకెళ్ళ ప్రియములుగానే. 2 ఆంగిల విచారం చేసుకోండి. ఇన్నాళ్ళు 7 రోజులు వేదాంతం విన్నారు, భగవద్గీత విన్నారు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు విన్నారు, కామక్రోధాల గురించి విన్నారు, తక్కువ చెట్టు సోదర జీవ జ్ఞానం అంతా విన్నారు. అంత పొరుగుతుంది కదా. మరి ఆనాడు రుక్మిణికి జ్ఞానం ఈనాడు కంప్యూటర్ రంగంలో ఉన్న మానవులకు, స్త్రీ పురుషులకు ఎలా అక్కడికి వస్తుందో తెలుసుకోవాలి. అప్పుడే భాగవతం మనం నిజంగా మీరు విన్నట్టు, నేను చెప్పినట్టు. రాజా రామచంద్ర భగవానికి జై. ఇలా సందేశం చెప్పి స్వామి లోపల సముదాయంలోకి వచ్చి దానపాలకులను చంపి తీసుకురానికి నువ్వు సంశయపడుతున్నావా? నీ లైన్ క్లియర్ చేస్తున్నానంది.
పెళ్లికి ముందర మా వారు కులదైవ యాత్ర చేయడానికి ఊరు బయట ఉన్న పార్వతీ పరమేశ్వరుల యొక్క గుళ్ళోకి తీసుకొని వెళ్తారు. అప్పుడు నేను పార్వతీ పరమేశ్వరుడు నమస్కారం చేసి వస్తుండగా నువ్వు వచ్చావంటే నేను తయారుగా ఉంటానయ్యా. ఆహా, సులువైన మార్గం చెప్పింది చూడండి. ఊరు బయట ఆ గుడి ఎక్కడ నడిగుళ్ళో కూడా లేదు, అది ఊరు బయటకు మా వాళ్ళని తీసుకువస్తారు కులదైవ యాత్రకు మంగళ వాయిద్యాలతో. అప్పుడు నమస్కారం చేసి నువ్వు వచ్చావంటే ఈజీగా తీసుకుపోవచ్చు. నవ్వుతాను కృష్ణుడు మాత్రం ఎంత తెలివంతురాలు నా కాబోయే భార్య, ఆనందపడుతున్నాడు. ఎంత చిత్తశుద్ధింది నా భక్తురాలకి అని చివరిగా చెప్తుంది. ప్రాణేశ ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రముల కలిమి ఎలాగా పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనుల తవలని సౌందర్యమేలా భువన మోగన నిన్ను పొడగానగలేని చక్షురింద్రియముల సత్వమేలా దైత నీ అదరామృతం బానగలేని జిహ్వకు ఫలరస సిద్ధి ఎలాగా నీరజాతనయన నీ వనమాలిక గంధమబ్బలేని గ్రాణమేలా ధన్యచరిత నీకు దాస్యంబుజేయని జన్మమేలా ఎన్ని జన్మలకును ఎన్ని జన్మలెత్తే మాత్రం ఏం ప్రయోజనమయ్యా? పుట్టలోన చెవులు పుట్టవా గిట్టవా? చివరి జన్మ కావాలి. ఇది ఎన్ని జన్మలెత్తినా కానీ నువ్వే నా భర్తవు కావాలి. వినాలన్నా కనాలన్నా తినాలన్నా అన్నిటికీ నా శరీరం నీ కైంకర్యం కావాలి అనేటువంటి ఒక విషయాన్ని చెప్పి ఆనందపడుతున్నాడు పరమాత్మ. అగ్నిదేవతడు చెప్పుదామంటే ఏం లేదు, అంతా రుక్కునే చెప్పి ఏం చెప్తాడు ఆయన? చెప్పేది ఏమో అక్కడ ఒక్క మాట అన్నాడు, కృష్ణ నేను ఇక్కడ చెప్పాను చెప్పదలుచుకోలేదయా. ఆయలనాదని కులవు నీకు భార్యగా పక్కకు ఉండాలంటే మా రుక్కునిదేవే సుట్టేబులయ్యా అంటున్నాడు. ఆయల నాగని కులగు నంగనకుండగు నీవు మా ఉపాధ్యాయులయాన పెళ్ళియగు తప్పదు జాడ్యము ఏల నీవు నీతో యము వారి గూడుకొనితో ఎరువాననదెత్తు గాని విచ్చేయుము శత్రులను చేయుము చేయుము శోభనంబిలన్. ఆమెకు భర్తగా నువ్వు చక్కగా ఉన్నావు, నీకు భార్యగా మంచిగా ఉందయా, మా బ్రాహ్మణులతోడయా తప్పకుండా ఇదయా మీ వివాహం. విప్రవాక్యం జనార్దన వచ్చిన పెళ్లిల పేరే కూడా ఎంత టాలెంట్ ఉన్నాడు చూసారా? లవ్ మ్యారేజ్కి అక్కడే బ్రేక్ పడుతుంది. పెళ్లిల పేరే మంచివాడు కావాలి. గురువు గారు కూడా మంచి ప్రేమతో ఉండేటువంటి వాడు, సుమనస్కుడు, సంతోషంగా ఉండేవాడు కావాలి. కృష్ణ మా ఉపాధ్యాయులయాన పెళ్ళియవు, మా బ్రాహ్మణ సాక్షిగా మా గురుదేవుల సాక్షిగా తప్పకుండా మీకు పెళ్ళి అవుతుందయా. ముసిముసి నవ్వుతున్నా ఆట ముకుందుడు. బ్రాహ్మణోత్తమా నువ్వు చెప్పిందంతా యథార్థమే. కన్నియ మీద నా తలపు గాఢము, కన్నియ మీద నా తలపు గాఢము కూరుకురాదురే. రాత్రికి నా గృప్పుని జ్ఞాపకానికి వచ్చి తెల్లాడు నిద్ర ఉండదయ్యా అయ్యగారు అంటే ఆయన కూడా అంత ప్రేమిస్తున్నాడు రుక్మిణీదేవిని. కన్నియ మీద నా తలపు గాఢము కూరుకురాదురే నాకెన్నడు నా వివాహము సయింపక రుక్మిదలంచుకీడు నేమున్న ఎరుంగుదు పరులము కలడంచి కుమారిదెత్తు విద్వన్నుత మాను రచ్చినవ వహినిందెచ్చు కైవడి కన్నియ మీద నా తలపు గాఢం. తప్పకుండా తీసుకొస్తానయ్యా బ్రాహ్మణ, నాకు కూడా అంటే ఇష్టమే. అవును పెళ్ళి ఎన్ని గంటలకు అయ్యా? మరి 12 మీద 2-3 నిమిషాలు అటో ఇటో కానీ అంత నాకు సరిగా టైం లేదు, కానీ 12:15, 12:10, 12:20 మొత్తానికి అయితే 12 తర్వాతనే వివాహం అన్నాడు. అలాగా తారక రథం సిద్ధంగా అయ్యి అయ్యగారు ఎక్కువ రథం అన్నాడు. ఇద్దరు బ్రాహ్మణ ప్రియుడు ఇద్దరు కూర్చున్నారు. బయలుదేరిన రథం. ఈ లోపల ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా
స్వాగతం పలుకుతున్నాడు, వీడిలా కప్ప చెప్తున్నాడు. ఆడపిల్లతో ఏం చేస్తాడు? రెండు జల్ది వచ్చాడు. నమస్కారం నమస్కారం అయ్యా, తినండి తాగండి ఆనందంగా ఉండండి. ఒక్కరోజు మాట్లాడకపోతే ఏమన్నాడు అని అనబోయి అంత మీరు అనుకోండి ఉండాలి. నమస్కారం చేస్తున్నాడు పాపం విష్ణువుడు. విహిత ప్రకారంగా పితృదేవతలను అర్చించి నాంది శ్రాద్ధం నుంచి నాంది శ్రాద్ధం పితృదేవతలను అర్చించారు శుభకార్యంలో కూడా. అనేక దానాలు ఇప్పించి రుక్మిణీదేవి చేత అనేక దానాలు ఇప్పించినాడు భీష్ముడు. శిశుపాలుడు వచ్చాడు, అనేక సైన్యాన్ని తీసుకొని తప్పకుండా చేసుకుంటారు రుక్మిణి అని. వీనికి సపోర్టుగా దుర్మార్గులందరూ వచ్చారయ్యా. ఎవరు వాళ్ళు? జరాసంధుడు, దంతవక్తుడు, సాలుడు, విదురథుడు, పౌరకుడు, భంగమే కర్తృక చేశారు. దుర్మార్గులందరూ వచ్చారట వీనికి సపోర్ట్ ఇచ్చేట్లా నాకు యుద్ధం చేసిన పెళ్లి చేయాలి రుక్మిణి మన శిశుపాలుడికి అని. భగవంతుని దిక్కు నువ్వు పోతుంటే సులువుగా పోనేది ఈ దేహం. వీళ్ళు 6 శత్రువులు ఉన్నారు. వీళ్ళు 6: జరాసంధుడు, దంతభక్తుడు, సాల్వుడు, విదురథుడు, పౌండ్రకుడు, శిశుపాలుడు. కామక్రోధ లోపాలు ఇవి నేను భగవంతుని దగ్గర వెళ్ళనివ్వను. అయినా భగవత్ కరుణ ఉండాలి. కురుకృప ఉంటే అన్నిటి జయిస్తాడు. నానా దేశాల రాజులందరూ కూడా వచ్చారు. అక్కడ ద్వారకా నగరం లోపల రాముని తెలిసింది ఈ విషయం. కృష్ణుడు పోయినట్టుగా, అరే తమ్ముడు ఒక్కడే పోయినాడు కదా, అక్కడ చాలా దుర్మార్గులు ఉంటారు అని అనేక సైన్యాన్ని తీసుకుని ఆయన వస్తున్నాడు వెనకాల. చూడండి ఎంత ప్రేమ, అన్నదమ్ములకు ప్రేమ. కనీసం పోంగా చెప్పకూడదు చెప్పలే అన్నయ్యతోని. అయినా కానీ నా తమ్ముడు కదా, అక్కడ దుర్మార్గులు చాలా మంది ఉంటారని అనేక సైన్యం తీసుకొని బలరాముడు పోయినాడు. అదే ఇప్పుడు మన కలియుగలు అయితే తల్లి చెప్తుంది, ఏమిరా తమ్ముడు పోయినాడు రా ఒక్కడక్కడ చాలా మంది దుర్మార్గులు ఏమైనా లొల్లిందేమో, పోరాంధ్ర పాపం నువ్వు వెనకంచి 10 మందిని తీసుకొని ఏంటే పోయేది పడిపోక చెప్పాడు. నాకిట చిన్నపేట గౌరవం లేదు, కొడుకు కానీ మా దగ్గరికి కానీ పోయేది చావని అంటే వాడికి వచ్చే మొత్తం వచ్చి నాకే వస్తుంది. గోపాలకృష్ణ భగవానికి జై. అన్నదమ్ముల అనుబంధం ఇలా కాకుండా ద్వాపరయుగంలో ఆ విధంగా ఉండేది. అనేక సైన్యాన్ని తీసుకొని బలరాముడు వచ్చాడు. ఇదంతా బాగానే ఉంది. ఏకాంతంలో ఉంది రుక్మిణి. సమయం దగ్గర పడుతోంది. సర్వేశ్వరుడు ఇంకా రాకపోయి కదా, నేను ప్రేమించిన వాడు వస్తే నేను ఆయన చేసుకోవాలనుకుంటున్నాను కదా. బాగా లగ్నం వెళ్ళి వివాహముంగదిశే ఏలారాడు గోవిందుడు ఉద్విగ్నం బయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుండగ్నిజ్యోతనుండెటి కిందడసే నా యత్నంబు సిద్ధించునో భగ్నం బైచనునో విరించి కృతమి భంగి ప్రవర్తించునో లగ్నం వెళ్ళి వివాహముంగదిశే ఏలారాడు గోవిందుడు విరించి కృతమి భంగి ప్రవర్తించునో. అప్పుడు టెన్షన్ కాకుండా మనకెందుకండి టెన్షన్, మన మూర్ఖపు టెన్షన్లు కానీ అవి అటువంటి పరిస్థితుల్లో టెన్షన్ పడాలి. టెన్షన్ పడవలసి పడేటప్పుడు ఆ సమయంలో పడాలి. ఇంకా రాలేదు కదా స్వామి, ఎందుకంటే ఇక్కడ శిశుపాలకి ఇస్తా అంటారు ఆలస్యమైన మానే. మరి ఎందుకో కనుడాభూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చికెను విని కృష్ణుండిది తప్పుగా దలచెనో విచ్చేసెనో ఈశ్వరుండనుకూలింపగలంచునో దలపడో ఆర్యా మహాదేవియున్ నన్ను రక్షింప ఎరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్టున్నదో నా భాగ్యమెట్టున్నదో లగ్నం వెళ్ళి వివాహం గడిసే గనుడాభూసురుడేగెనో విని కృష్ణుండిని తప్పుగా దలచెనో నా భాగ్యమెట్టున్నదో. ఎంత బాధ, ఎన్నో తీర్లో కొట్టిపోసుకుంది మనస్సు. మరి కాసేపు అయింది, బ్రాహ్మడే పోలే పోటీపడి వచ్చు కదా. అంటే నా లవ్ లెటర్లో అంత గొప్పతనం ఉండదని తెలుసా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నమ్మకం. నా లెటర్ ఆయన చూసిన తర్వాత రాకపోవడం ఏంది? పూడను బ్రాహ్మణుండు ఎదు పుంగవు వీటికి. బ్రాహ్మడే పోలే కృష్ణుని దగ్గరికి. పూడను బ్రాహ్మణుండు
ఎదుపుంగవు వీటికి వాసుదేవుడు రాడను. ఈయన ఊగనే బాయ్, ఆయన పట్లక్కడిగా మతలమే తెలియక బాయ్, వార్తే తెలియలేదు వసుదేవునికి. వాసుదేవుడు ఎలా వస్తాడుగా మరి. పోని ఇంక పోయి హరిరమ్మని జీరడి ఇష్టబంధుడు లేడను. మళ్ళీ ఆయన గారిని దొరుకుతామంటే అట్లాంటి ఆయన గారు లేడు. మళ్ళా చెప్పుకో గురువు చెప్పుకో పెళ్లి పేరెంట్ చేంజ్ చేస్తుంటే వాడో వెయ్యి వీడో వెయ్యి అనుకుని పోతాను. నీకు ఏది ఉండదు. ఇక నువ్వు ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడే ఒకటే మంత్రం, ఒకటే దైవం, ఒకటే భక్తి, ఏకభక్తిని విశిష్టతే, ఒకటే గురువు. ఇంకా పంపిస్తామంటే ఇట్లాంటి అయ్యగారు మళ్ళీ లేడు. ఏం చేయాలి మరి? పోని 2-3 రోజులకైనా వచ్చిన పెళ్లి చేసుకుని ఎత్తుకుపోతాడు రాశివాంతో అనుకుందామంటే, రుక్మికి ఇక్కడ తగవు లేదు, ఇట చైద్యునకిచ్చునంచున్నాడు. గౌరికీశ్వరికి నావలనన్ దయలేదు లేదను, కృపలేదు లేదను. ముఖ్యంగా అమ్మవారికే నా మీద దయలేదేమో. ఎన్ని తిల్లు ఆటంకాలు విఘ్నాలు కలుగుతున్నాయి కదా, ఆ అమ్మవారికి కృపలేదేమో. వేదాంతంలో పడింది మానవుడికి గతే లేదు. తిరిగి 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 వచ్చి మళ్ళీ అక్కడ చేస్తేనే పైన టాప్ కదా. ఇంతవాడైనా గొప్పవాడు. ఏడుస్తావు ఎంతసేపు పెడతావు, డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేయడానికి ఎడుస్తావు. ఆ తర్వాత కళ్ళు మూస్తావు, మూర్చపోతావు, శక్తిహీనం అవుతుంది. ఆ తర్వాత ఏమో నా ఆచారం అందరూ అయిపోయింది. వేదాంతంలోకి వస్తాడు. అదే వచ్చు మొదలు వస్తే ఈ శరీరం వస్తాం అనారోగ్యం కాదు కదా, కానీ ఇలా వస్తాడు. తిరిగండి మళ్ళీ వస్తలేదా, శ్రమ అంది కదా. నాకు కష్టమైంది అయితే సుఖం కోరేది, ఆకలి ఇట్లా తింటాం కదా. అలా జరుగుతుంది ఇక్కడ రుక్మిణికి. మరి పోనీ తల్లి కన్నా చెప్తున్నదా? ఎవరికి చెప్పడం లేదా రహస్యాన్ని? చెప్పేది కాదు భక్తి, ఇలా కూడా చెప్పేది కాదు. వేరేనే పంపనే పంపది, గురువుగారు ఉండనే ఉండే. భక్తిని ఎందుకు చెప్పుకుంటాం? భక్తిని లీక్ చేయకు. చేసిన పుణ్యం గుడికే చెబితే, చేసిన పాపం కూడా పోతుందయ్యా చెబితే. చేసిన పాపం చెబితే పోతుంది, పుణ్యం కూడా పోతుంది. మరి ఏం చెప్తావో తెలుసుకో జీవా. చేసిన పాపం చెప్పుకో, పోతుంది. పుణ్యం చెప్పామంటే కూడా పోతుంది, కానీ పుణ్యం చెప్పకు. కానీ వీడు ఏం చేస్తాడు? పాపం చేసేటప్పుడు తలుపులు పెట్టుకొని చేస్తాడు, మరి పుణ్యం చేసేటప్పుడు బ్రాడ్కాస్ట్ కావాలి. అయ్యగారు అరే 10,000 ఇచ్చినోడికి 2 సార్లు చెప్తావు, 1000 రూపాయలు ఇచ్చినోడికి 2 సార్లు చెప్తావా? ఇంకా 2 సార్లు చెప్పడానికి 10,000 కూడా బాగా ఇచ్చిన ఎంత ఇచ్చిన నీకు? ఎంత చెప్తావు? నా పేరు ఆయన పేరు కంటే చెప్తా, నా పేరు కంటే చెప్తావా? దౌర్భాగ్యస్థితి వచ్చిన వాడు దానం చేయడానికి కూడా నేను అధికారి కావాలి అని వీళ్ళు తాస్సొమ్మిస్తున్నాడు. అక్కడ అనంతాస్తాలతో పరమాత్మ ఇస్తే భయానికి తీసుకువచ్చి దానం చేస్తున్నాడు. మన అబ్బు గిన్ని వచ్చే అన్యాయంగా మరి ఇందులో ఇయ్యాలి కదా అని దానం చేయడం. అలా కాదంటుంది భాగవతం. నిర్మలమైన మనస్సుతోని పత్రం పుష్పం ఫలంతో ఉన్నాడు పరమాత్మ. మరి ఇంకే ఈ విధంగా సాగుతోంది రుక్మిణీదేవి ఆందోళన. తల్లికి చెప్పడం లేదా భక్తి మార్గాన్ని? ఎవరికి చెప్పడం లేదు. కళ్ళ కొన్ని నీళ్ళు కారుతున్నాయి, కనీసం తుడుచుకుని లేదు. బిడ్డ పడిచీర కట్టుకోవాలని పెళ్లి ముందర నాకు వద్ద అవసరం లేదు. మరి పూలన్నీ పెట్టుకొని పూల జగన్ వేసుకోవే, నాకు అవసరం లేదు. పాలన దాగే అరుణ చుక్క చూసే దాకా అన్నం దొరకదా నీకు? లేకుండా మానే ఇట్లు ఆ యొక్క రుక్మిణీదేవి హరిరాకకు ఎదురు చూస్తూ సకల ప్రయోజనములు ఎందు విరక్తయ్యి. ప్రేమ వివాహానికైనా త్యాగంతో విరక్తి కావాలి. మిగిలినవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ కావాలంటే, చిత్తశుద్ధి కావాలంటే, భక్తి మార్గంలో కూడా అన్నిటి మీద విరక్తి కలిగితేనే భగవంతుడి మీద అనురక్తి కలుగుతుంది. ఎప్పుడున్నది అన్ని ఇష్టం. అలా ఉందట పరిస్థితి. విరక్తి మనోజాలంబున బొగిరెడి మగువకు శుభం ముజప్పు సందమ్మున వామోరు లోచన భుజంబురదిరే నరేంద్ర. ఎడమ కన్ను, ఎడమ భుజం, ఎడమ తొడ 3 అదిరినవట. స్త్రీకి విశ్వ చిహ్నాలు. మరి కుడిదికేమో పురుషుడికి. 4 రోజుల పొంటి వరుసగా మనకు అదురుతూనే ఉంటుంది, కానీ ఏముండదు. 4 రోజులు వెనకాల వదులుతున్నాయి అంటే పక్కన ఏదో లాభం ఉన్నది నీకు. దాని నష్టం కాకపోతే చాలు, లాభం ఉంటే మనం. మరి అదింది కదా, మరి ఎందుకు ఎఫెక్ట్ కొట్టలేదు? రుక్మిణికి ఒకటి నేను భాగవతం చెప్పే కదా, భాగవతం అంతా నిజమని చెప్పే కదా. ఎలారు వితండవాదం చేస్తావేమో కానీ రుక్మిణిలాగా నీ జీవన విధానం ఉంటే ఆ సిమ్టమ్స్ ని కొడతాయి. సదాచారమై సద్ధర్మం లోపల నువ్వు జీవిస్తూ ఉంటే అవి ఆ శకునాలన్నీ నీకు ఫలిస్తేనే నాయన. చల్లలో ఎన్ని గెలబడ్డా ఫిల్టర్ చేస్తే చల్లైన వాడి ప్రమాదం లేదు. మరి పాలల్లో ఒక్కయ్యమంటా పాల ఉసిపోతాయి. పాల లాంటి రుక్మిణీదేవి చల్ల లాంటి వాళ్ళం మనం. జయ జగదంబా మహారాజ్ఞికి జయ.
శుభశకునాలు కలగగానే కళ్ళనీళ్ళు చూసుకున్నాడండి రుక్మిణి. ఇదేదో నా మంచిగా ఉంటున్నాడు, ఇంత దుఃఖంలో కూడా ఇదో శుభశకనం అవుతుందని కళ్ళనీళ్ళు చూసుకునేవాడు. కళగారు రానే వస్తున్నాడు గట్ల నుంచి. మొహం చూసింది, ఎట్లా ఉంది అయ్యగారు, కాయా పండ నవ్వుకుంటేవారు. వాడు కోరనే కోరడు. ఒకవేళ సద్గురు అయితే కోరినా దాని వల్ల ఇయలేవు కనుక మరి శాస్త్రాన్ని దండప్రామం చేస్తావు అంతే. అంజలి చేసింది. మనం అనుకుంటాం ఏం తక్కువైనా ఒక్కరితే బిడ్డ కదా, కొన్ని నగరంలో మస్తులుగా రాజేనాయి, 2 కిలో బంగారు ఇస్తే ఏం బాయ్య గారికి అనుమా అంటాం మనం. అనడానికి అప్పుడు అనొచ్చు, చేయాలంటే కష్టం కాదు. కానీ రుక్మిణి మన అందరికంటే చాలా శక్తివంతురాలు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, త్రిపుర సుందరి కదా అమ్మవారు. పైపద్యంలో అయ్యగారు ఏమన్నాడు? అమ్మా మెచ్చ భగవద్గుణోన్నతికి అమేయ ధనాదుల ఇచ్చ నాకు. మా ఆయన ఇచ్చాడా, అయితేనే థ్యాంక్స్ అంటే విడిచిపోయా. ఆ పని చేసిన ఇక ఇద్దరిస్తే అయ్యగారు ఆగుతాడా? కళ్ళు కనరావు, చెవులు వినరావు. లక్ష్మీనారాయణలు ఇద్దరు ఇయ్యరు, వాళ్ళకి తెలియదు. అబ్బో ఏమయ్యా బాగా మొత్తుకుంటాడు పాపం, అయ్యగారికి ఏమైనా ఇచ్చినావా? అప్పుడే ఇచ్చి పారేసిన, అయితే నేను ఇయ్యా. అయితే ఆమె ఏమొచ్చినావు మరి? అంజలిగా అవించేదా. ఆహా, బ్రాహ్మణ జన్మ ధన్యమైపోయింది. బ్రాహ్మణుడు లక్ష్మీపుత్రుడైనాడయ్యా అక్కడ. లక్ష్మీపుత్రుడు గారా జీవ, సంతోషపడి సుఖంగా సుఖమే జీవనం గడుపుతావు. లక్ష్మి దాసుడమైనావన్న మాత్రం నీ బతుకంత నరకమే లేదు. ఇక లక్ష్మికి దాసుడవు కాకు, లక్ష్మికి పుత్రుడుగా, నారాయణమూర్తికి దాసుడవుగా, ధర్మానికి దాసుడవుగా, లక్ష్మీదేవికి పుత్రుడుగా. పుత్రుడు అయితే నిన్ను మంచిగా బతుకుతావు ఆనందంగా. అదే పిచ్చిగాలి కొడక, ఆ చిరిగిపోయిన 12 వేసుకున్నా 30 పాయింట్లు కాలిపోయినాయి మధ్య దగ్గర. అబ్బో అమ్మ గొప్పట్టు లోపల వేసుకుంటాం. పుత్రుడైతే, దాసుడైతే చూడా తలపెట్ట తాళమ్మయ్య, తిరుడు కూడా లేదు, ఒకటే పూట తింటే అవి తీస్తే వాళ్ళు ఎట్టా. కనుక లక్ష్మి దాసుడవు కాకు, లక్ష్మి పుత్రుడవుగా, ధర్మానికి దాసుడవుగా అని చెప్తున్నాను. అంత గొప్పవాడు అగ్నిజోధనుడు. రామకృష్ణుడు వచ్చారన్న వార్త విన్నాడు. విష్ణుడు అందరూ ఆయన వాళ్ళకు కూడా వెండి గృహాలు ఇచ్చినాడు. ఆ పుణ్యనగరంలో ఉన్న వాళ్ళంతా కృష్ణ పరమాత్మని దర్శనం చేసుకున్నారా? రుక్మిణి ఏం సెలక్షన్ చేశావు బిడ్డ, మంచి లవ్ చేసావు సుమారు మెచ్చుకున్నారు అందరూ. నువ్వు చేసిన పని 10 మంది మెచ్చుకోవాలి, అప్పుడు నీ గొప్పతనం. పుణ్యనగర ప్రజలంతా కూడా ఆహా చాలా ఆనందంగా ఉన్నారు. వీళ్ళిద్దరిని తగులం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా. అవు ఇక్కడ ఓటు వేశాడు బ్రహ్మకు. అందరు తిట్లే బ్రహ్మను కానీ ఒక్కసారన్న బ్రహ్మను ప్రాశస్తం చేయాలి కదా. పుణ్యనగర ప్రజల చేత వ్యాసభూమాడు బ్రహ్మకు ఓటు వేయించాడు అనమాట. వీళ్ళ ఇద్దరిని నగరం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా. ఎందుకంటే ఈ ముళ్ళు ఆయనే వేస్తాడు కదా, బ్రహ్మముడి అంటాం. బొమ్మను చెయ్య, రాత రాయ, ముడి వెయ్య, ఈ 3 పనులు చేసేది ఆయనే కదా. కనుక ఈ చక్రికి, ఈ విదర్భికి, ఈ వైదర్భి ఇద్దరికి ముడి వేసిన బ్రహ్మను ఏర్పడి కదా. మా పుణ్య మూలంతో మొత్తం వీళ్ళిద్దరికి తొందరగా పెళ్లి కానీ దేవుడా అని వాళ్ళు కూడా ఆశీర్వదించారయ్యా రాజా. ఇంకేమున్నది, మంగళ వాయిద్యాలతోని, అస్త్రశస్త్రాలు ధరించినటువంటి రక్షక భటులతోని, చుట్టూ చెలికత్తెలతోని బయలుదేరి వెళ్ళింది రాజ మర్యాదలతో. రుక్మిణీదేవి గౌరీ శంకర్ల ఆలయానికి ఊరు బయట ఉన్నది, అక్కడికి వెళ్ళింది. ముత్యాలంతా పోయేశారు. అమ్మ రుక్మిణి అయిపోయిందమ్మా, గుళ్ళకి వెళ్ళిపోదామేమో, నమస్కారం కూడా చేసుకో. ఆ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి రుక్మిణీదేవి మనసారా ధ్యానం చేసుకుంటుంది. నమ్మితి నా మనంబున సనాతనులైనయు మా మహేశులన్. నమ్మితి నా మనంబున సనాతనులైనయు మా మహేశులన్ మిమ్ము. పురాణ దంపతుల మేల్భజింతు గదమ్మా. మేటి పెద్దమ్మ దయంబురాశివి గదమ్మా. హరింపది చేయుమమ్మా. నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మా. ఈశ్వరీ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మా. ఈశ్వరీ నమ్మితి నామనంబున సనాతనులైనయు మా మహేశులన్ మిమ్ము. పురాణ దంపతుల మేల్భజింతు గదమ్మా. మేటి పెద్దమ్మ దయంబురాశి గదమ్మా. హరిన్
పతిసేయుమమ్మా. నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మా ఈశ్వరీ. నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మా. నమ పార్వతీపదే హర మహాదేవర. ఇక్కడ ఒక అద్వైత సందేశం ఇస్తుంది రుక్మిణి. ఏ ఆలయానికన్నా వెళ్ళు, అన్ని దైవాలకు నమస్కారం చెయ్యి, కానీ అన్ని దైవాల్లో నీ దైవాన్ని చూసుకో, నీ దైవాన్ని మరవకు, ఏ దైవాన్ని దేశించకు. అమ్మా జగన్మాత పురాణ దంపతులైన పార్వతీ పరమేశ్వర్లారా, హరిని పతిసేయుమమ్మా. ఇక మనసంతా కృష్ణుడి మీద ఉన్నది, మాటేమో పార్వతీ దంపతుల మీద పెడుతుంది. పోయేసి అమ్మా నాకు ఎట్లా చేయని భర్తం చేయండి. ఏ పరమేశ్వర సదాశివ రామచంద్రుని కృప కలిగేది కన్నా ఆశించవయ్యా మానవ ఆశిస్తున్నా. సద్గురువు సాయినాథ నా రాముడిని మర్చిపోకుండా నన్ను ఆశీర్వదించవయ్యా. స్వామియే శరణమయ్యప్ప నా రాముడికి నన్ను దూరం చేయకయ్యా. ఇలా ఉండాలి నీ ప్రార్థన. అద్వైతం. శంకరుడు కూడా పోతామే, భారత పరమేశ్వరు ఎక్కడ ఉన్నది, అమ్మవారి శక్తి కనుక పోతాం మేము. మా దేవుడు మా అయ్యప్పే గొప్ప, మా సాయిబాబే గొప్ప అనడం పనికిరాదు అని చెప్తుంది ఇక్కడ. అన్ని దేవుడు ఒక్కడే. అలా నమస్కారం చేసి బయటికి వెళ్ళింది. అనేక సైన్యాన్ని తీసుకొని బలరాముడి దగ్గరికి చేరుకున్నాడు. మరి రుక్మిణీదేవి అలా నమస్కారం చేసి గుళ్ళోంచి బయటికి వచ్చింది. ఎలా వస్తుంది ఆమె రాజహంసలాగా గంభీరంగా నడుచుకుంటూ వస్తుంది. పక్క చెలివెత్తలున్నారు, రాజలాంఛనాలతో వస్తుంది. మేఘ మధ్యంబు వెలువడి వెలసించు కొక్కారు మెర్రంగు చెరంగున. వర్షాకాలం మేఘం పక్కకు ఉచ్చర్క మెరుమెరిచి ఎలా ఉంటుందో అలా ఉండదు అంతమందిలో. మృగధర మండలము ఎడగమించి ధరించు మృగంబదండమున కమల భవనత్త కుండెచ్చిన జవని కమలకు తల్లి పొడు చూపిన మోహినీ దేవత కైవడి. మోహినీ దేవతగా విష్ణుమూర్తి మారినాడు, ఇప్పుడు మోహిని దేవతగా అమ్మవారు ఉంది లక్ష్మీదేవి. వారిద్దరిది ఒకటే పోర్ట్ఫోలియో. స్త్రీ పురుష రూపంలో ఉంటాడు. అక్కడ ఎలాంటి సందేహం పెట్టుకోకండి, స్త్రీ పురుషులు ఒకటే ఉంటారు. మరి అలా లక్ష్మీదేవి రాదేమిటి, లక్ష్మీదేవి వస్తున్నది. పాల సముద్రంలోంచి లక్ష్మీదేవి లాగా బయలుదేరి ఉందాగా నడుచుకుంటూ వస్తున్నదయ్యా. ఆ అమ్మను చూసి రాజవీరుల హృదయంబులు భేదింపగా అక్కడ ఉన్న మగవాళ్ళ హృదయాల్లో బాధలు పడుతున్నాయట. కాళ్ళ గజ్జల తప్పుడుకు, చేతి కంకణాల తప్పుడుకు ఆ రుక్మిణీదేవిని చూసి గంభీరంగా నడుచుకుంటూ వస్తుంది కదా, అని బాగా చూస్తున్నాడట. అందరూ ఎప్పుడైతే చూశారో చిన్న స్మైల్ ఇచ్చిందట ఆమె. అరణపు అంటారు తెలుగులో. అంతనా ఇంటి ధరనాథనజ్జావలోకనమున సిగ్గు. సిగ్గు స్త్రీకి ఆభరణం. ఆ సిగ్గు విడిచిందంటే మహాకాళి అవుతుంది, సిగ్గునదంటే మహాలక్ష్మి అవుతుంది. సిగ్గుతోని అరణపురం విందట. ధరనాశ లజ్జావలోకనంబున రాజులందరూ చిత్తంబులే మరి ధైర్యంబులు దిగనాడి గాంభీర్యంబులు విడిచి గౌరవంబులు మరచి చేష్టలు మాని ఇరుకలుడికి ఆయుధంబులు దిగవైచి గజతురగ రథారోహణంబులు చేయ నేరక రాజులెల్ల నేలకురాలిరి. అరణవుకే స్మైల్కే గలైంది. కొంచెం గట్టిగా నమ్మితే వీళ్ళు అడ్రస్ ఉంటుందా? ప్రకృతి మాత పరవశించినంతసేపే మన బతుకులు. ఆమె ఎక్కడా కొద్దిగా వికటాటం చేసిందంటే మన బతుకులు స్పైల్. జయ జగదంబా మహారాజ్ఞికి జై. అలా వచ్చినటువంటి రుక్మిణి వీళ్ళందరూ కింద పడ్డారు. ఎక్కడే మత్తించి చిన్న చెట్టుకి కింద పడ్డారు. బలత్కారం ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్నాను వచ్చారు కదా వీళ్ళంతా. అది వాళ్ళ బతుకులు గట్ల అయిపోయినవి. ఆ పరీక్ష మహారాజా ఆ ఏణీలోచన రుక్మిణి లేడికల్ల వంటి రుక్మిణిని సంబోధిస్తున్నాడు పోతన్న. ఏణీలోచన అంటే లేడికనుడు. లేడికనుడు ఎక్కువ ఏకదృష్టి ఉండదు. అటు ఇటు బిత్రపోయి చూసినట్టుగా చూస్తున్నాడట. ఎందుకు చూస్తున్నా తెలుసునా? భయపడి కాదు. ఏడీనా బ్లూ స్టార్ ఎక్కడ ఉన్నాడు, నా బ్లూ స్టార్ అని వెతుకుంటుంది. భయంతో కాదు. నీలమిక శ్యాముడు ఏడి. అలా అందుకోసం ఏణీలోచన అయింది అక్కడ. ఆ ఏణీలోచన తన వామకర నకంబుల నలకంబులు దలంగంలో
స్వామిని చూద్దామంటే విచలన చేస్తున్నాయట. ఏవి ముంగురులు, ఇలా ముందరికి చిన్న చిన్నవి కొప్పు కండని ముంగురులు ఉంటాయి కదా, అవన్నీ కళ్ళ దృష్టి పడకుండా ముంగురు పడుతుంటే అవి ఎడమ చేత్తో నా గోరతో ఒక్కసారి గిట్లా అనుకున్నట. మన వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు, అదే పేషన్ ఇప్పుడు పెట్టుకుంటారు సన్నగా. కానీ ఆమె ఒరిజినల్గా వచ్చాయి. మన వాళ్ళు ఆర్టిఫిషియల్. రాజా రామచంద్ర భగవానికి జై. సహజంగా స్త్రీకి రావాలి ముంగురులు అంటారు. అవి చాలా అందంగా ఉంటాయి సహజంగా వస్తే, కానీ ఆర్టిఫిషియల్ అందంగా ఉండవు. ఒరిజినలే, డూప్లికేటే. ఆ వెంటనే ఒక్కసారి గిట్లా అనుకున్నదట. అది గాలికి చిందరవందర కొడుతూ ఉంటే ఆ అందమైన ముఖానికి అందం ఇంకా దిగునిగుతం అవుతుంది. ఆ చూపు సరిగా పరచకపోతే ఒక్కసారి గిట్లా అనుకున్నట అని రాజలోకాన్నంతా చూసిందట. చూసే వరకు కనబడ్డాడయ్యా మన హీరో. కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖం కంఠీరవేంద్రావలగ్నం నవంబోజదలాక్షం చారుతరవక్షం మేఘ సంకాశదేగుం నగారాతి గజేంద్ర హస్త నిబాబున్ చక్రి పీతాంబరుం ఘనభూషాన్వితం కంబుకంఠం విజయోత్కంఠం జగన్మోహనం గనే. చూసిందప్పుడు రుక్మిణి కృష్ణ పరమాత్మను చూసి మనసులో అందుకుందట. ఆహా, ఆ కృష్ణ పరమాత్మ యొక్క వయస్సు, ఆ రూపం, ఆ అందం, ఆ లావణ్యం, ఆ వైభవం, ఆ గాంభీర్యం. అప్పుడు చూసి అనుకున్నది, ఆహా రుక్మిణి ఏం సెలక్షన్ చేసుకున్నావు, నేను తనకు తానే ఆనందపడినట్టు. నీకు ఇంత అందంగా ఉంటాను అనుకోలే. అమ్మో ఇంత హ్యాండ్సమ్ ఉన్నాడు. చూశారా వీళ్ళు ఎక్కడన్నా? ఒకటి గమనించండి. ఈ లవ్ మ్యారేజ్ లోపల రుక్మిణి కృష్ణుడు చూసుకోవడం ఇదే మొదటిసారి, ఇదే లాస్ట్సారి. ఎక్కడ చూసుకోలేదు. సినిమా తాకిలో చెమ్ముకుడు కానీ, కాలేజీలో కన్నుమట్టుడు కానీ కనబడదు మనకు భాగవతంలో. రాజా రామచంద్ర భగవానికి జై. అప్పుడు అది లవ్ మ్యారేజ్ అంటే. పెద్దలైన విశ్వాసం కలిగి ప్రేమించి డైరెక్ట్గా స్పాట్లో ఇప్పుడు చూసిందనమాట. చూసి ఆమె ఆశ్చర్యపడదు. అప్ప మహానుభావుడు చెప్పిన దానికంటే ఎంత అందంగా ఉన్నాడు ఈ మహానుభావుడు అని చూపులతోనే మాట్లాడుకున్నాడు ఇద్దరు. అని ఆ తరుణి రుక్మిణీదేవి లావణ్య వైభవ గాంభీర్య చాతుర్య చేసి విశేషములకు సంతసించి రుక్మిణి మనోభవశర ఆక్రాంతయ్యి రథారోహణం కోరుతున్న వరారోహణ కృష్ణుడు చూసి, అయ్యా ఇన్నాళ్ళు నేను చూడలేదు కానీ కోపికత ఉండగాని అమ్మో ఇక నా వల్ల కాసుమా, నిమిషాలు యుగాలు అయిపోతాయి, తొందరగా వచ్చిన తీసుకొని వెళ్ళిపో, నేనే వత్తు కానీ మంచిగా ఉండదు ఫార్మాలిటీ ఏమనుకుంటాను కనుక తొందరగా వచ్చిగా తీసుకుపోవయా, ఇక నేను ఆగలేనట్టుగా చూపులతోనే చెప్పిందరా. ఆయన ఆగుతాడా? గంభీరంగా మరించిన ఏనుగు వచ్చినాడు, మెల్లమెల్లగా గంభీరంగా వచ్చినాడు, చెయ్యి పట్టి తీసుకొని వెళ్ళాడు, రథం ఎక్కాడు, పాంచజన్యం కొట్టాడు, వెళ్ళిపోయాడు. కొన్ని నగరం పొడి మీద దారింది కృష్ణుడు రుక్మిణి రథం. 1 కిలోమీటర్ వెళ్ళిపోయింది రథం. వెళ్ళిపోయిన రాదు ఈ పడ్డారు చూసావా స్మైల్కు వీళ్ళందరూ. అప్పుడు కన్నాలు స్కూల్ చేశారు, రాయాండకి ఇచ్చాను. ఎక్కడ ఉన్నాడు? రాయలేడికి ఇచ్చలేడు. ఘనసింహంబుల కీర్తినీత మృగములు కైకొన్న తండంబున బాణం కొనిచనుచున్నవారు యాదవులు ఏల మీది రక్తము 2 కిలోమీటర్ దూరం పోయినాడు. కొన్ని నగరం పోయి చెట్టు కింద ఆపాడు రథాన్ని. ఇప్పుడు భయపడుతున్నావా? మీ అన్న సమాడు కాదు, ఎంతమంది దుర్మార్గం తీసుకొని ఎంత సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు చూడు. ఇటు మీ అన్న వస్తున్నారు, గర్ణుడు మా అన్న, మీ అన్నకు మా అన్నకి ఇప్పుడు ఫైటింగ్, మనం వెయిటింగే, మనం ఫైటింగ్ చేయడం ఏం లేదు, యుద్ధం మనం లేదు, చూద్దాం అంతే, ఎంటర్టైన్మెంట్ చూడమన్నాడు. ఉభయ సైన్యాన్ని కొట్టాడితే ఆ దుర్మార్గులందరూ ఎటువారైతే చిందరమందరూ పారిపోయినారయ్యా. పారిపోతుంటారు కదా, అసలైన మన పెండి కొడికేడి శిశుపాన్ని వెతుక్కుంటారు. శిశుపాడు ఎక్కడ ఉన్నాడు? పొంగ చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు శిశుపాడు. ఎలా భార్య తెచ్చిపోయినాడు, ఏడుస్తున్నాడా? బాగా చూశారు వీళ్ళు, అంత దుర్మార్గంతా దాని దగ్గరికి వచ్చారు. అమ్మ నా కొడుకు ఇక్కడ కూర్చున్నాడు, బిడ్డ నువ్వు చచ్చిపోయినా అనుకున్నాం, బిడ్డ ఇంత పని చేసినావుడా, బతికేవదా? ఏడుకమ్మా, బ్రతకమూడల ప్రాణంబులుండినా బ్రతుకు కలిగేది ఊరుకో. ఉపన్యాసం కావాల్సిన మంది నీ భార్య చేసి వస్తాం, ఒక్క రకాలు 10 మంది చేస్తాం. మనం చనిపోయేవాడిని ఎలా సముదాయిస్తాము? పోటీమైనా అన్న ఒక బుక్ పోతేంది, డాడీ నీకు 10 బుక్కులు తెస్తాను, 1 బుక్కులు చెప్తాడా? తప్పకుండా తెస్తాడు. గొప్పని ఏం కాదు, నేను ఉన్నా కదా, నేను చెప్తా కదా అని పిల్లవాడిని తల్లి ఎలా ఉదరిస్తుందో శిశుపాలుడే కదా వీడు కూడా. వీళ్ళు వీళ్ళ ఉదరించి ఏడు పాపి తీసుకొని వెళ్ళారు. సమయం మర్చినప్పుడు మనం చేయిస్తానండి. కానీ రుక్మిణి గారు మాత్రం పోలే. చాలది పోని, మా చెల్లెని ఎట్లా చేయబోతున్నా నేను చూస్తా అని బయలుదేరి రుక్మిణి వస్తున్నాడు.
వాడు ఎన్ని ఆయుధాలు పడితే అన్ని ఆయుధాలు కట్ చేసి పాల్సిన కృష్ణ పరమాత్మ ఆయన రుక్మిణి ఎంత దుర్మార్గుడే రక్షణ ఉంది కదా. స్వామి స్వామి చంపగడే చంపకండి మా అన్నవాడు దుర్మార్గుడే అయినా కానీ నీ ఇష్టదత్తం వాడు తెలియదు కదా నీ సంగతి. రుక్మిణి బామ్మడిని చంపేంత దుర్మార్గుడు దగ్గర పడుతున్నాను నేను నీకు. నేను చంపను బామ్మడి మాత్రం చిచ్చి అదేం చంపను. బావారమ్మని వారిని బట్టి బంధించి గడ్డం మీ సంతలైన ఒక కత్తివాద్యమున రేవులారగుడికి విలువ చేశానయ్యా. ఒక వీసం ఉంచాడు, ఒకరి కొడుకు ఒకరికి పారేశాడు. చూస్తేనే వచ్చాడుగా అవమానం పని చేశాడు. బలరాముడికి పోతూ ఉండు అలా జరుగుట కంటే ఉచ్చతరం మహాత్మ కృష్ణయ్య ఎంత పని చేసావు తమ్ముడు అని బాధపడ్డాడు పాపం బలరాముడు. ఏడుస్తుంది రుక్మిణి రక్షణ ఉందనరా. అలా రుక్మిణీదేవి ఏడుస్తుంటే ఈయన బావ కదా మర్రలతోని కొంచెం చెడొక్తి వేస్తున్నాడు ఇక్కడ. ఏమమ్మా మర్రనా, నీ తోడబుట్టిన వారి భంగమయ్యి అవమానాన్ని చూసి మా తోడబుట్టిన వారైన కృష్ణుడిని గిట్ట మనసులో తిడుతూ ఉన్నావా? అట్లాంటి పని మాత్రం చేయకు. తెలుసా బాబానే, నీ తోడబుట్టినవాడు కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడమ్మా. మా తోడబుట్టిన మా కృష్ణుడు చాలా ప్రేమ స్వరూపుడు, ముందు ముందు నీకే తెలుస్తుంది, కరుణామయుడు అంటే ఏడుస్తుంటే అప్పుడు బలరాముడు మళ్ళీ మరదలతో ఇలా అన్నాడు, నువ్వెవరు అజ్ఞానం విడిచిపెట్టి సుజ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకో. అజ్ఞానజమకుశోకము విజ్ఞాన విలోకనమున విడుము నీకును ప్రజ్ఞావరి కిందకునే అజ్ఞానుల భగీవగ అంబోజముఖీ. నువ్వు లక్ష్మీదేవి అని జ్ఞాపకం చేశాడు ఇండైరెక్ట్ గా. ఏడవకి ఏమెడతావు? దేవిని దుఃఖోపశమనం చేసి మరదల్ని తమ్ముడిని యాదవ సైన్యాన్ని తీసుకొని కృష్ణ పరమాత్మ మరి అలా బయలుదేరి మళ్ళీ తన యొక్క ద్వారకా నగరం చేరుకొని ఒక శుభముహూర్తం లోపల కళ్యాణ మంటపాన్ని చక్కగా అలంకరించి వేదమూర్తులైన బ్రాహ్మణోత్తముడు వేదమంత్రాలు చదువుతూ ఉండగా సుగంధ బ్రహ్మ ద్రవ్యాలు ధూపదీప నైవేద్యాలతో మరి అందరూ కూడా సుహాసిని స్త్రీలు బ్రాహ్మణోత్తములు ఉండగా చక్కగా వివాహం చేసుకున్నాడయ్యా ఆ యొక్క గోపాలకృష్ణుడు. ధ్రువకీర్తిన్ మరి పెళ్లియాడే నిజ చేతోహారిణి మానవైభవ గాంభీర్య విహారిణి నిఖిల సంపత్కారిణి సాధు బంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంవారిణి శ్రీభూషంబరధారిణి గుణవతీ చూడామణి రుక్మిణి హరికీర్తిన్ పెళ్లియాడే. గోపాలకృష్ణ భగవానికి, రాజా రామచంద్ర భగవానికి జయ. జగదంబా మహారాజ్ఞికి జయ. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. పరమ పవిత్రమైనటువంటి ఒక ఈ భాగవతం ద్వైస్కందాల భాగవతాన్ని నాకు తెలిసినంత విన్నంత కన్నంతా తెలియపరిచాను నాయనలారా. ఈ పరమ పవిత్రమైన గ్రంథాన్ని పుష్కరం బంధు ద్వారకాపురమునందు మధురయందు రవిదినంబుననివడు పఠన చేయునో రమణత భాగవతము వాడు తరించు సంసార వార్ధినప్పుడే. బ్రహ్మపుష్కరంలో కానీ ద్వారకానగరంలో కానీ మధురానగరంలో కానీ పోనీ ఎక్కడికి పోకపోతే మానవుడు ఆయనలారా ఆదివారం నాడు సండే చూడండి, ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఆనాడు హాలిడే. ఆదివారం చదువుకున్నా కానీ మొత్తం భాగవతం విన్నటువంటి ఒక ఫలం మీకు వస్తుంది. శ్రీరమణీ రమణ కథా పారాయణ చిత్తునకు పతికి పరీక్షిత్పూరమునకు ఎరింగించే సారమతిన్ శుకయోగీంద్రుడు ద్వాదశ స్కందం బులన్ మునీంద్రుడారా. సకలాగమార్థపారకుడు అకలంక గుణాభిరాముడంచిత బృందారక వంద్యపారయుగుడవు శుకయోగికి వందనంబు సరిదియునతో. శుకయోగికి వందనంబు సరిదియునత్తు. కౌస్తుభ శ్రీవత్స కమనీయ వక్షుని శంఖచక్ర గదాశిషార్ఘ్యధరుని శోభనాకారు పీతంబరాభిరాము రత్నరాజితమకుట విభ్రాజమాను పుండరీకాక్షు మహనీయ పుణ్యదేహు తలతూ తిన్నుతియింతు దేవకీ తనయుని కృష్ణునిపుడు. తలతును తియింతు దేవకీ తనయు కృష్ణునిపుడు. రామా అని ఈ రీతిను దించి భాగవత మాద్యంతంబు సూతుండు చెప్పిన సంతుష్ట మనస్కులై విని మునులు ప్రేమమున పద్మనాభుని చిత్తంబున నిలిపి తద్గుణంబునన్ భాషింపుచుం ధన్యులైజనిరి
ఆత్మీయ నికేతనంబులకు ఉత్సాహంబు వర్జిల్లగన్ రామా. ఇది పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసర మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన భాగవతం నందు దాయస స్కందం సర్వం సంపూర్ణం. హరయే నమః. శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన. ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి.